వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి టిప్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పువ్వులు చేతగాని వాళ్ళు సైతం సింపుల్గా అల్లుకునే పద్ధతి చూపిస్తున్నాను. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు కానీ, మీకు అసలు పువ్వులు అల్లడం రాదు అనుకునే వాళ్ళు కానీ, సింపుల్గా ఒక స్కేల్ ఉంటే చాలు ఎన్ని పువ్వులనైనా నిమిషాల్లో అల్లేసుకోవచ్చండి. చూసారు కదా, ఫస్ట్ ఇలా ఒక స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని దారం తీసుకొని ఇలా పైన కొస్తని కొంచెం అవతలకు పట్టేసుకొని ఇట్లా 2 మడతలు వచ్చే వరకు 2 సార్లు తిప్పండి. చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో అలానే 2 మడతలు తిప్పిన తర్వాత ఆ 2 మడతలు ఇటు ఎడ్జ్లోకి స్కేల్ని ఉల్టా తిప్పేసి ఇలా పైనుంచి దారం వేసి ఆ 2 దారాల కింద నుంచి తీస్తే మనకి ముడి పడిపోతుంది. ఇలా ముడి పడిపోయినాక చూసారా, కిందకోటి పైకోటి 2 దారాలు ఉన్నాయి కదా, ఆ దారాల మధ్యలో ఇలా మనం పెట్టుకున్న పువ్వుల్ని ఇలా పెట్టేసుకొని వాటి మధ్యలో ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం దారం ఉంది కదా, ఇది అటు సైడ్ వేసి 2 దారాల కింద నుంచి తీయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మధ్యలో రెండింటి మధ్యలో పువ్వులు పెట్టాము. 2 దారాల కింద నుంచి మనం ఈ దారాన్ని తీయాలి. ఒకవేళ ఈ దారం మీకు లెంత్ సరిపోలేదు అనుకున్నారనుకోండి, ఇంకొంచెం దానికి యాడ్ చేసుకోవచ్చు. మనం ముడేసుకొని ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూసారు కదా, ఫస్ట్ టైం అల్లడం నేర్చుకునే వాళ్ళు కానీ, మాకు పూలు అల్లడం రాదు అనుకునే వాళ్ళు కానీ, చాలామందికి ఇలా మల్లె మొగ్గులు అల్లాలంటే జారిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కానీ, లేదు మాకు మాల చిక్కగా రావాలి, దగ్గరగా రావాలనుకునే వాళ్ళు కానీ ఈ పద్ధతిలో చేశారంటే చాలా బాగా వస్తుంది. నేను మొత్తం అల్లి నాకు చూపిస్తా చూడండి. కొంచెం కూడా సందు రాకుండా దగ్గరగా ఎంత చక్కగా వస్తాయో. సింపుల్గా, ఎంత సింపుల్గా ఉందో చూసారా. చిన్న పిల్లల సైతం ఈజీగా పూలు అల్లుకునే అద్భుతమైన పద్ధతి అనమాట ఇది. చూసారుగా, మీకు ఈ దగ్గర ఒకవేళ స్కేల్ లేకపోయినా సరే ఇలా ఉండే ఒక అట్ట ముక్కున్నా సరిపోతుందండి. దానికి ఇలా 2 మడతల్లో దారం వేసేసి లాస్ట్లో ముడి వేసుకొని ఆ పొడుగ్గా వదిలేసుకున్న దారాన్ని మనం 2 దారాల కింద నుంచి తీయడం. లాస్ట్లో మళ్ళీ మీకు చూపిస్తాను దారం ఎలా పెట్టుకోవాలో కూడా. ఆ దారం మీరు కట్టుకోవడం వచ్చిందంటే ఎన్ని పూలైనా కూడా నిమిషాల్లో ఆడుతూ పాడుతూ అల్లేసేయచ్చు. ఇక నుంచి మాకు మాల కట్టడం రాదు అనే మాట ఎవరి నోటి నుంచి రాదండి. పిల్లలకి మనం ఫస్ట్ టైం నేర్పించాలి అనుకున్నా కూడా ఇదే పద్ధతిలో నేర్పించండి. ఫస్ట్ టైమే వాళ్ళు చేత్తో మెలికి వేయమంటే అది అయ్యే పని కాదు. చాలామందికి పూలు అల్లుకోవడం రాదు. చేత్తోటి మెలికి తిప్పడం అనేది అంత ఈజీ కాదు కాబట్టి తొందరగా క్యాచ్ చేయలేరు. అలాంటి వాళ్ళకి ఇలా చూసారు కదా, 2 పేటల్లో దారం తీసేసుకుని మధ్యలో పెట్టేసి పైనుంచి వేసి కింద నుంచి తీయడం అంటే మనం చేత్తో దారాన్ని మెలిదిప్పేది లేదు కాబట్టి సింపుల్గా నేర్చుకుంటారు ఎవరైనా సరే. చూడండి, మొత్తం కట్టేసిన తర్వాత ఎంత చక్కగా వచ్చిందో. వావ్, చాలా బాగుంది కదా. పైన చుట్టలాగా ముడి వేసుకునే వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని పెట్టుకుంటే. ఎందుకంటే దగ్గర చిక్కగా వచ్చేసినాయి. మనం నిడిల్తో గుచ్చితే ఎంత చిక్కగా వస్తుందో అంత చిక్కగా వచ్చినాయి. చక్కగా వచ్చింది చూసారా మాల. మనం చేత్తో అల్లినా కూడా ఇంత చక్కగా రాదు. ఎంత బాగుందో చూడండి. వావ్, చూసారా. ఇప్పుడు తీసేసాను. దాని నుంచి కొంచెం లైటింగ్ షేడ్ ఎక్కువయ్యి కలర్ చేంజ్గా అనిపిస్తుంది. ఇలా మనం ముడికి పెట్టుకోవాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు. లేదు మామూలుగా పెట్టుకోవాలంటే దారం కట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ముడిగా అయితే సేమ్ దారంతో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత దగ్గరకు వచ్చినాయో పూలు. ముడి వేసుకోవడం మళ్ళీ చూపిస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా చూసారు కదా, పైన ఎడ్జ్కి కొంచెం దారం పట్టేసుకొని 2 మడతలు తీసి స్కేల్ని ఇలా తిప్పేసి మళ్ళీ ఎడ్జ్ కాడి నుంచి ఇట్లా మనం దారాన్ని పైనుంచి తిప్పి దారం 2 దారాల కింద నుంచి తీసామంటే ముడి పడిపోతుంది. ఆ 2 దారాల మధ్యలో పువ్వులు పెట్టుకొని ఇలా ముడేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఒక్క స్కేల్ను ఉపయోగించి మాల కట్టడం రాని వాళ్ళు కూడా ఎన్ని పువ్వులైనా నిమిషాల్లో అల్లుకునే అద్భుతమైన చిట్కా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.